బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. బియ్యం అక్రమ రవాణా కేసులన్నింటినీ సిట్ దర్యాప్తు చేస్తుంది. సిట్ చీఫ్ గా సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ను నియమించింది. ఈ బృందంలో సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్ తో పాటు మరో 4 డీఎస్పీలు ఉంటారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యానికి సంబంధించి 13 కేసులు నమోదయ్యాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. బియ్యం అక్రమ రవాణా కేసులన్నింటినీ సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? సిట్ ఏర్పాటు చేశారు, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి అంటున్నారు. మరోవైపు ఆల్రెడీ సిఐడి తన పని తాను చేసుకుపోతోంది. అండ్ నిన్న కొన్ని నమూనాలు కూడా సేకరించారు పోర్టులోను, అలాగే తన పని తాను చేసుకువెళ్తూ ఉంది. ఏం జరుగుతోంది రాజేష్? అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిట్ దర్యాప్తు వేగవంతం అయ్యే ఛాన్స్ ఉందా? ప్రభుత్వం ఏం భావిస్తోంది? రమణ, ఆంధ్రప్రదేశ్లో బియ్యం అక్రమ రవాణాలపై పూర్తిగా సిట్ ఏర్పాటు చేశారు. అయితే సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్తో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 5 డిఎస్పీలు, ఒక ఎస్పీ ఈ సిట్ బృందంలో పనిచేస్తున్నారు. సిఐడి ఎస్పీ ఉమామేశ్వరరావు నేతృత్వం, అదేవిధంగా వినీత్ బ్రిజ్లాల్ ఐజీ వినీత్ నేతృత్వంలో జరిగి ఈ సిట్ ఏర్పాటు చేశారు. పూర్తిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో బియ్యం అక్రమ రవాణా విషయంలో వేల కోట్ల టన్నులు పేదలకు అందిన బియ్యం అక్రమ రవాణా జరిగింది. ఆ రవాణాను మొత్తం ఇటీవల వరుసగా వారం రోజుల నుంచి చూసుకుంటే రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీని మీద సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, బియ్యం అక్రమ రవాణాలకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి, కాకినాడ పోర్టు పరిధిలో అయితే ఇప్పటివరకు 13 కేసులు ఉన్నాయి. ఈ బియ్యం రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ఈ 13 కేసుల్లో అసలు ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి ఎగుమతులు అవుతున్నాయి, దీని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే అంశం మీద పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఈ విమర్శలకు తావు లేకుండా ఏదైతే ఉన్నదో స్పష్టంగా అది అధికార పార్టీకి చెందిన వారైనా గత పాలకులైనా కానీ ఎవరైనా కానీ నివేదిక స్పష్టంగా ఇవ్వాలనేది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికీ పదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా పేదలకు అందాల్సిన పథకాల్లో ఏ ఒక్కరు కూడా వేలు పెట్టవద్దు దయచేసి అని ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని సందర్భాల్లో మద్యం విషయంలో కావచ్చు, ఇసుక అక్రమ రవాణాల విషయంలో కావచ్చు, రేషన్ బియ్యంలో కూడా 2-3 ఎమ్మెల్యేలు రాష్ట్రంలో వేలు పెట్టాలని చూసినా కానీ తలదూచే పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజా వినియోగ బియ్యం ఏదైతే ఉందో అక్రమ రవాణాకు తాగింది. అయితే ప్రజల పేరుతో వేలుముద్రలు తీసుకొని ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొద్దిగా లోతుగా కూడా ఈ సిఐడి విచారణలో తేలాల్సి ఉంది. అయితే పేదలకు అసలు బియ్యమే కనీసం వాళ్ళ ఇంటికి చేరకముందే ఏవైతే టన్నేజుల్లో గోడాల్లో ఉన్నాయో ఆ గోడాల్లో బియ్యం గోడౌన్ నుంచే సరఫరా అయినట్టుగా ఈ విషయాన్ని ఎట్లా పరిగణలో తీసుకుంటున్నారంటే ప్రధానంగా గోడాల్లో దించిన రైసు బయటికి తరలించాలంటే వేబిల్స్ ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా ఈ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ గోడౌన్ నుంచి ఎక్కడికైతే దిగుమతి చేస్తున్నారో అక్కడికైతే వెళ్లాల్సిన పరిస్థితి. అయితే అటువంటి నమూనాలు కూడా గతంలో ఎక్కడా కూడా రేషన్ బియ్యం సరఫరా చేసినట్టు కానీ కేంద్రాలకు ఎక్కడైతే రేషన్ డీలర్లు ఉన్నారో వాహనాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళినట్టు కానీ వాటి నమూనాలు కానీ ఎక్కడా కూడా కనబడలేదు. నామకే వాసి ఎక్కడికక్కడ గత ప్రభుత్వంలో రేషన్ అందించడానికి విక్రయాలు చేయడానికి పేదలకు అందుబాటులో ఉండాలనేసి వాహనాల్లో ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ వాహనాల్లో నామకే వాసి 2 బస్తాలు బియ్యం పెట్టుకొని నమూనాలు వేలుముద్ర వేసుకొని వారికి రేషన్ బియ్యం అందినట్టు ముట్టినట్టు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో టన్నుల కొద్ది ప్రజా వినియోగ బియ్యం పక్కదారి పట్టిన పరిస్థితుంది. వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడానికి సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజేష్.